హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నాలాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి టిఫిన్లోకి బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు అయితే నేను చేసే విధంగా చేయండి, చాలా ఇష్టంగా అయితే తింటారండి. నేను ఎట్లా చేస్తున్నాను అనేది స్టెప్ బై స్టెప్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ముందైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి బ్రెడ్ వేయించుకోవడానికి. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము. ప్యాన్ హీట్ అవ్వాలి. ఇదిగోండి, ప్యాన్ అయితే హీట్ అయిందండి. ఇదిగోండి, బటర్ అయితే చిన్న ముక్క అయితే వేస్తున్నానండి. ఒకవేళ బటర్ లేకపోతే మనకు నెయ్యి అయినా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి, ఇట్లా తిప్పుతా. ఇదిగోండి, కరిగిపోయింది కదండి. బ్రెడ్ ముక్కల్ని అయితే వేసేసుకుంటున్నాను. ప్యాన్కి ఎన్ని పడతాను, నేనైతే ఒక 4 అయితే వేస్తున్నానండి. చూడండి, బ్రెడ్ పైన కూడా బటర్ని అయితే అప్లై చేస్తున్నానండి లైట్గా. బటర్ లేకపోతే నెయ్యి అని అప్లై చేసుకోండి, బాగుంటుంది. ఒక చిన్న పీస్ని తీసుకొని అయితే నేను అప్లై చేస్తున్నాను. చూడండి, ఇట్లా బటర్ అయితే అప్లై చేసుకున్నాం కదండి. రెండో వైపుకి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, లైట్గా ఇట్లా కాలితే సరిపోతుంది, మాడనివ్వద్దండి. రెండో వైపు కూడా ఇట్లానే లైట్గా కాలనివ్వాలి. చూడండి, రెండో వైపు కూడా కాలిందండి. ఇవన్నీ నేను మొత్తం తీసేసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకోవాలండి. ఇదిగోండి, బ్రెడ్ ఆమ్లెట్ కోసం అయితే నేను 2 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నానండి. దీంట్లో సరిపడా లైట్గా అయితే పసుపు వేసుకోండి, ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి. ఒక గిన్నెని అయితే తీసుకొని లైట్గా ఒక చిటికెడు అయితే పసుపు వేసుకున్నానండి. ఇదిగోండి, కొంచెం అయితే కారం వేసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు, పసుపు, కారాన్ని అయితే ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. ఇష్టం ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి, కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నా కాడ లేక వేయలేదండి, లేకపోతే కొంచెం వేయండి, చాలా బాగుంటుంది మిరియాల పొడి. ఇట్లా కలిపేసుకున్నాం కదండి, ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఎక్కువ అయితే వేసుకున్నానండి. ఇదిగోండి, 2 ఎగ్స్ని అయితే వేసుకున్నాను. బాగా బీట్ చేసుకోవాలండి, అప్పుడు కానీ ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఒక స్పూన్ అయితే తీసుకొని ఇట్లా మొత్తం కలిపే విధంగా అయితే బాగా బీట్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఇట్లా అనుకోండి, చాలా బాగా వస్తుంది. చూడండి, బ్రెడ్ వేయించిన దాంట్లో ఆ ప్యాన్లోనే ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేశాను. బటర్ అండి, చిన్న ముక్క అయితే వేస్తున్నాను. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి, బటర్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న ఆమ్లెట్ అయితే ఇట్లా వేసేస్తున్నామండి. ఎగ్ని అయితే వేసేస్తున్నాము. ఇదిగోండి, మొత్తాన్ని అయితే వేసేసాను. చూడండి, ఎగ్ మొత్తాన్ని అయితే ఇట్లా వేసేసాం కదండి ఆమ్లెట్ లాగా. ఇదిగోండి, మొత్తం ప్యాన్ నిండా అయితే వేసానండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం పైన. ఇదిగోండి, లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను, కొంచెం సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఆమ్లెట్ని చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఎట్లా బబుల్స్ లాగా వస్తున్నాయో, ఇట్లా ఫ్లఫీగా రావాలండి. ఇట్లా 1 బై 1 స్టెప్ బై స్టెప్ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే ఎస్పెషల్లీ చాలా ఇష్టంగా తింటారండి నేను చేసే విధంగా చేస్తే. మా పిల్లలకి అయితే ఇట్లా చేస్తే చాలా ఇష్టం అండి. ఇదిగోండి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి,
ఎట్లా పొంగుతుందో. ఇదిగోండి చూడండి, ఆమ్లెట్ అయితే బాగా కాలింది. చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆపాను. చూడండి బ్రెడ్ ఆమ్లెట్లోకి అయితే నేను ఈ 3 వేసి అయితే అప్లై చేస్తానండి. చూడండి టమోటో కెచప్ అండి, నేను ఈ బ్రెడ్ ఉన్నది ఇట్లా అయితే వాడతానండి. ఇది చాలా బాగుంటుందండి. జాము, హనీ, తేనండి, ఈ 3 వేసి అయితే అప్లై చేస్తాను, చూపిస్తాను చూడండి. చూడండి బ్రెడ్ అయితే ఇట్లా వేసుకున్నాం కదండి, 4 భాగాలకి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి 4 భాగాలకి ఇట్లా అయితే కట్ చేసుకున్నానండి. ఇదిగోండి ఇట్లా 4 భాగాలుగా అయితే కట్ చేసుకున్నాం కదండి. ప్లేట్ పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఒక స్పూన్లోకి అయితే హనీ అయితే తీసుకున్నానండి. ఇట్లా అప్లై చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకుంటే 4 బ్రెడ్లలోకి సరిపోతుందండి. ఇట్లా అప్లై చేసుకోవాలి అంతా. ఇదిగోండి జామ్ అండి, ఇదిగో జామ్ను కూడా అప్లై చేసుకుంటున్నాను చూడండి. అంతా అంటే ఇలాగైతే అప్లై చేసుకోవాలండి. మా పిల్లలు ఇట్లా చేస్తేనే చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి 4 బ్రెడ్స్కి అయితే జామ్ అప్లై చేశాను కదండి. ఇప్పుడు టమోటో కెచప్ అయితే వేసుకోవాలండి. చూడండి కొంచెం తీసుకొని లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా కొంచెం అప్లై చేసుకుంటే లైట్గా సరిపోతుందండి. చాలా బాగుంటుందండి ఈ టమోటో కెచప్. పిల్లలు ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కానీ పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి ఇట్లా చేసిస్తేను. ఇప్పుడు ఆమ్లెట్ ఉంది కదండి, ఆమ్లెట్ని అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవాలి ఆమ్లెట్ని. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎడ్జెస్ ఉన్నాయి కదండి ఆమ్లెట్కి, ఇవైతే ఇట్లా కట్ చేసుకుందాము. ఇవి కట్ చేసి పీసెస్ కూడా మధ్యలోనే పెట్టేయండి. ఆమ్లెట్ కదండి, ఇట్లా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇట్లా కట్ చేసుకుందాము. ఇదిగోండి మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా చక్కగా రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి ఇట్లా చేసిస్తే పిల్లలకు. నేను చెప్పిన విధంగానే ప్రాసెస్ చేయండి. ఇట్లా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.